నమస్కారం అండి. నేను మీ కలిగొట్ల కుమారి. మనం పంచారామాలు ఎలా ఏర్పడ్డాయి అనేది తెలుసుకుందాము. కాకపోతే అప్పటి నుంచి మనకి చెప్పుకోవడానికి సందర్భం కలిసి రాలేదు. ఇప్పుడు ఏంటంటే ముందు పాలకొల్లు గురించి చెప్పుకుందాం అనుకుంటున్నాను. పాలకొల్లు పశ్చిమ గోదావరి జిల్లాలో ఉందండి. అది అటు చాలా వ్యాపార కేంద్రం కూడాను. అది ఇక్కడ క్షీరారామం అని ఆరామాల్లో ఒకటి. అది పాలకొల్లు అంటే క్షీరారామలింగేశ్వర స్వామి. అది ముఖ్యంగా అక్కడ గాలి గోపురం విశిష్టత ఎక్కువ ఉంది. 11 అంతస్తులతోటి నిర్మాణం చేశారు. అది మనం పైకి ఎక్కి చూడొచ్చు, పైకంటా వెళ్ళి చూడొచ్చు. అక్కడి నుంచి చూస్తే కనుక నరసాపురం సముద్రం కనిపిస్తుందిటండి. నేను ఎక్కలేదు ఎప్పుడూను, కాకపోతే అందరూ చాలామంది ఎక్కుతారు. సముద్రం కనిపిస్తుంది, మొత్తం అన్ని ఊర్లు కనిపిస్తాయి, అంత ఎత్తు అది. తర్వాత క్షీరారామలింగేశ్వర స్వామి శ్రీరాములు వారు సీతాదేవి ప్రతిష్ఠించారటండి. అది పూర్వకాలంలోనూ ఆ త్రేతాయుగంలో వాళ్ళు ప్రతిష్ఠించారట. ప్రతిరోజు అభిషేకాలు ఉంటాయి. అసలు కార్తీక మాసం అడుగు పెట్టడానికి వీల్లేనంత మంది జనం ఉంటారు. చుట్టూ కూడా మనకి ఉపదేవాలయాలు కూడా చాలా ఉన్నాయి. చాలా బాగుంటుంది అసలు క్షీరారామలింగేశ్వర స్వామి. పూర్వం పాలకొలను అనేవారట, కాలక్రమేపీ పాలకొల్లు అయ్యింది. క్షీరారామం అంటే పాలు అంటే క్షీరం కదా, అలా క్షీరారామం అని పెట్టారు. ఆ లింగం కూడా తెల్లగా ఉంటుంది. అభిషేకాలు చాలా బాగా చేసుకోవచ్చు. మనం ముందు చెప్పుకొని పెడితే అభిషేకాలు కూడా బాగా చేసుకోవచ్చు. అక్కడి నుంచి మనకి అంతర్వేది వెళ్ళడానికి కూడా దగ్గర అవుతుంది. అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి అన్నమాట. సముద్రం అది ఒక దీవి. ఆ దీవి చుట్టూ సముద్రము అది నది, గోదావరి నది అన్నీ ఉంటాయి. రెండు కలిసే చోటు అంతర్వేది. ఆ పాలకొల్లు నుంచి దగ్గరలోనే చుట్టూ చాలా గ్రామాలలో దేవాలయాలు, మంచి ప్రసిద్ధి చెందిన దేవాలయాలు ఉన్నాయండి. ఆ క్షీరారామం మాత్రం చాలా చూడవలసిన ప్రదేశం. చాలా బాగుంటుంది. అమ్మవారు కూడా చాలా కళకళలాడుతూ చాలా చక్కగా ఉంటుందండి. చాలా రోజుల తర్వాత క్షీరారామం గురించి నేను చెప్పగలిగాను. తర్వాత ఇంకొక ఆలయం గురించి చెప్పుకుందామండి, ఇంకొక ఆరామం గురించి చెప్పుకుందాము. నమస్కారం అండి.